అందరి జీవితాల్లోనూ అన్ని కోరికలు తీరిపోవడం, అన్ని సమస్యలు పరిష్కరించబడిపోవడం, ఏ పని చేపట్టినా విజయం సాధించడం, ఎక్కడికెళ్ళినా అన్నీ సాధించుకురావడం. ఇలాగ అందరి జీవితాల్లో ఏముండవు. అందరి జీవితాల్లో కూడా ఫెయిల్యూర్స్ ఉంటాయి, కష్టాలుంటాయి, బాధలుంటాయి. కానీ కొంతమంది మనోబలహీనత కారణంగా అపజయాల్ని ఎక్కువ తలుచుకుంటూ జీవితం పైన ఆసక్తిని కోల్పోవడం జరుగుతూ ఉంటుంది. జీవితం అన్నది ఒక విలువైనది, అరుదైనది. మానవ జన్మ ఉత్కృష్టం అని చెప్తాం, దుర్లభం అని చెప్తాం. ఎంతో అదృష్టం చేసుకుంటే తప్ప మానవ జన్మ ఎత్తడం కష్టమని కూడా మన పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఈ సందర్భంలో దుర్లభంగా లభించినటువంటి ఈ మానవ జన్మ పుట్టినందుకు సంతోషంతో ఉండవలసిన పరిస్థితి ఎప్పటికీ ఉంటుంది. అయితే ఆధ్యాత్మికంగా చెప్తారు, ఒక ఆత్మ అనేది ఈ దేహాన్ని కలిగి ఉంది, ఆత్మ కొనసాగుతూ ఉంటుంది, దేహం తాత్కాలికం, దేహం తర్వాత మరొక దేహం, ఇలా ఈ విధంగా చెప్తూ ఉంటారు. అంటే కొంత మనము ఈ దేహము ఏదైతే మనము అనుకుంటున్నామో, మనము ఈ దేహము కొద్దిగా ఒక దూరం ఉంది అనే విషయాన్ని తెలుసుకున్నట్లయితే, అంటే మనము మానవ జన్మ ద్వారా లభించినటువంటి ఈ దేహం, మనలో ఇద్దరున్నారనుకుంటే, ఏదైతే ఆత్మగా మనం చెప్తున్నామో మనము, అలాగే ఈ దేహము, దేహానికి సంబంధించిన విషయాలు, ప్రాపంచిక విషయాలు అనుకున్నట్లయితే, ఆ విధమైన ఆలోచనని మనం తీసుకున్నట్లయితే, అంటే ఇప్పుడు మనలో ఇద్దరున్నారు. మనము, మనకి లభించినటువంటి ఈ జన్మ తాలూకు శరీరము. అలా ఆలోచిద్దాం ఆధ్యాత్మికంగా. అయితే ఇప్పుడు మనము బలహీనంగా ఉన్నప్పుడు, ఆసక్తిని కోల్పోయినప్పుడు, ప్రధానంగా జరిగేది ఏంటంటే, ఈ శరీరానికి సంబంధించిన విషయాన్ని కూడా అనాసక్తి కలుగుతుంది. ఎప్పుడైతే స్వీయ ఆసక్తిని కోల్పోవడం జరుగుతుందో, ఈ శరీరానికి సంబంధించిన దాని మీద ఆసక్తి కోల్పోవడం జరుగుతుంది. అంటే అరుదుగా లభించిన దుర్లభమైనటువంటి ఈ మానవ జన్మ తాలూకు ఈ దేహాన్ని మీద ఆసక్తిని కోల్పోవడం జరుగుతుంది. అంటే ఉదాసీనంగా బ్రతకడం జరుగుతుంది. కానీ మనసులో ఉన్నటువంటి అనాసక్తిని అది ఏ విధంగానైనా ఏర్పడి ఉండొచ్చు. ఈ అనాసక్తి ఎందుకు ఏర్పడుతుంది అన్నట్లయితే, మనం ఈ ప్రతి ఎదిగిన తర్వాత మన మానసికమైనటువంటి ఏ సమస్యకైనా మనకి మొదలు ఆరంభం అనేది మనకు బాల్యంలోనే లభిస్తుంది. ఇప్పుడు మన 10 లక్షణాలు మనం రాసుకున్నట్లయితే, జీవితం పట్ల ఉదాసీనంగా ఉంటుంది, నిరాశావాదంగా ఉంటుంది, ఏ విధమైనటువంటి ఆసక్తి కలగడం లేదు, జీవితం ముందుకెళ్ళట్లేదు, దేని పట్ల ఆసక్తి ఉండట్లేదు, ఏదో రకంగా జీవిస్తున్నాం, డబ్బు బాగానే ఉంది, ఆరోగ్యం బాగానే ఉంది, అయినా కూడా మానసికంగా ఏదో జీవితంలో అన్నీ లభించాలని అందరికీ ఏమి ఉండదు. మనిషి యొక్క ఆనందము డబ్బుతో కానీ, వస్తువులతో కానీ ముడిపడి ఉంది అనుకుంటే దుఃఖం లభిస్తుంది. ముడిపడి లేదు అంటే ఆనందం లభిస్తుంది. ఏదంటే మనసు యొక్క ఆనందము వాటితో ముడిపడి ఉండదు. లోకంలో సహజంగా చాలామంది అలా అనుకుని వాటిలో తమ ఆనందాన్ని వెతుక్కుంటూ ఉంటారు. నిజాన్ని అవి ఇచ్చే ఆనందం బహు తక్కువ. ఆ వస్తువులు లేదంటే ఈ ఆస్తులు ఇవన్నీ కూడా ఇచ్చే ఆనందం తక్కువ. అది తెలుస్తుంది ఒకనాటికి. ఒక వయసులో అవన్నీ సంపాదించి గుర్తింపు పొందాలనో లేదంటే నేను సాధించాలనో అనిపిస్తూ ఉంటుంది. సాధించిన తర్వాత వాటి నుంచి కొంత ఆనందం విషయం అర్థమవుతుంది. ఇది కాదు మనకి ఇవ్వాల్సిన ఆనందం అని. అప్పుడు మనిషి వేరే దానికోసం ప్రయత్నిస్తూ ఉంటాడు. అంటే పోరాటం అన్నమాట. ఈ సంపాదించిన ఆస్తులు లేదంటే సంపాదించిన ధనము వీటి మధ్య కావలసిన
మనశ్శాంతి లేదంటే ఆనందము ఓ పక్కన. ఇటు లాగుతుంటుంది, ఇటు లాగుతుంటుంది. మధ్యలో సంఘర్షణ. ఇవన్నీ లాగుతూ ఉంటాయి. అంటే దేహానికి సంబంధించిన ఇవన్నీ ఇటువైపు లాగుతుంటాయి. ఆత్మకి సంబంధించిన ఆనందం అటు కోరుతూ ఉంటుంది. ఈ రెంటి మధ్య ఒక వయసొచ్చిన తర్వాత నలిగిపోతుండడం మనం చాలామంది చూస్తాం. ఆనందం కావాలి. వీటి వల్ల లభించట్లేదు. అది తెలుస్తుంది. అటువైపు వెళ్దామంటే ఇవి లాగుతూ ఉంటాయి. ఈ రెంటి మధ్య సంఘర్షణ. ఈ రెంటి మధ్య సంఘర్షణలో ఒక అనాసక్తి. ఇవి ఆనందం ఇవ్వట్లేదు, ఆనందం ఇవ్వమని తెలిసిపోతుంది. సంపాదించిన ఆస్తులు గాని, ధనం గాని ఇవన్నీ కూడా ఆనందాన్ని ఇవ్వలేవు అని తెలుస్తూ ఉంటుంది. కానీ అటువైపు వెళ్దామంటే ఇవి లాగుతూ ఉంటాయి. ఇవి వదలబుద్ధి అవ్వదు. వీటిని పట్టుకు వేలాడుతూ ఉండడం. అది కావాలి. మనశ్శాంతి కావాలి, ఆనందం కావాలి, సంతోషం కావాలి. కానీ అటువైపు మనం వెళ్ళం. మనం ఇవి ఎక్కువ ఈ ఆస్తుపాస్తులు ఇవన్నీ మనకి తల మీద బరువుని పెంచేస్తాయి. దీన్ని కిందకి దించడానికి మనకి ఇష్టం ఉండదు. ఇవి ఉండాలి మనకు కూడా. కానీ ఇవి ఆనందం ఇవ్వట్లేదని తెలుస్తున్నా కూడా ఏమీ చేయలేని ఒక అయోమయ పరిస్థితి. అక్కడి నుంచి ఒక ఉదాసీనత, జీవితం పట్ల అనాసక్తి, వ్యక్తిగత అలంకారాన్ని కూడా పట్టించుకోకపోవడం, ఏది ఆనందం ఇవ్వలేని పరిస్థితి. అన్నీ చేయగలరు. డబ్బుకి సంబంధించిన పనులన్నీ చేయగలరు. కొనుక్కోగలరు, అన్నీ చేయగలరు. ఎక్కడికి వెళ్ళినా తినగలరు, తిరగగలరు. అయినా కూడా ఆనందం ఉండదు. అయినా సంతోషం ఉండదు. ఎందుకంటే అవి ఇచ్చే సంతోషం వయసు తాలూకు శరీరం తాలూకు ఆనందం అయిపోతుంది. అయితే నిజమైన ఆనందం పొందడానికి అవి అడ్డుపడుతూ ఉంటాయి. వాటిని తొలగించుకోలేము. ఇటువైపు వెళ్ళలేము. రెంటి మధ్య సంఘర్షణ, ఉదాసీనత, నైరాశ్యం. ఇవన్నీ కూడా మనిషిని ముందడుగు వేయనివ్వవు. ఉదాసీనంగా బతకమని చెప్తాయి. నిరాశావాదంలో ఉంచుతాయి. నిస్పృహలో ఉంచుతాయి. ఎందుకంటే రెంటి మధ్య కూడా నిర్ణయించుకోలేని ఒక దైన్య స్థితి లేదంటే ఒక సందేహ స్థితి మనిషిని ఇదా అదా అనిపిస్తూ ఉంటుంది. ముఖ్యము అని తెలుసుకోగలిగితే ఆత్మ లేదంటే మనసు లేదంటే మన ఇన్నర్ సెన్స్ ఏదైనా అది ముఖ్యం అనుకున్నట్లయితే అప్పుడు ఇవన్నీ కూడా తక్కువ కనిపిస్తాయి. అవి నిజమైన ఆనందంలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. కానీ నువ్వు ఇదే ముఖ్యం అనుకోవడం కారణంగా ఆ ఆనందాన్ని కోల్పోతూ ఉండడం తెలుస్తూ ఉంటుంది. అలాగే ఇది వదలలేని పరిస్థితి. ఈ రెంటి మధ్య సంఘర్షణ మనం దుఃఖంగాను బాధగాను చెప్పుకుంటవచ్చు. అంచేత ఈ మధ్య జీవితం ఏమవుతుందంటే ఒక ఉదాసీనంగా బ్రతకడం అవుతుంది. ఒక దిక్కుతోచనితనం ఉంటుంది. జీవితం పట్ల ఆసక్తి అంతగా ఉండదు. అంటే అటు మానసికమైనటువంటి ఆత్మపరమైనటువంటి విషయాలు తెలుసుకుని సంతోషపడాలని ఉంటుంది. కానీ అంతవరకు జీవితంలో సంపాదించినవి నెత్తి మీద చేరి అవి వదలవు. దించుదామంటే అంతవరకు సంపాదించుకున్నాం. ఇవన్నీ కూడా వదలలేము. అవి నెత్తిన బరువు ఉంటాయి. ఇటువైపు వెళ్ళలేము. జీవితం పట్ల అనాసక్తి. ఈ ఉదాసీన వైఖరి కొనసాగుతూ ఉంటాం. సంపాదించినవి ఆనందం ఇవ్వవు. కొన్నిటి వెళ్దామంటే వదలవు. ఈ విధంగా ఆసక్తి కోల్పోయి ఉదాసీనంగా బ్రతకడం వెనక మానసిక సమస్యలు అనేకమైన మనం బాల్యంలో ఏర్పడుతుంటాయి అనేది తెలుసుకుంటాం. అప్పుడు ఏది ముఖ్యం అనేది మనం నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒక వయసు వచ్చిన తర్వాత. ఒక వయసు వరకు చాలా మొండిగాను అంటే ఆత్మవిశ్వాసం అని చెప్పలేం కానీ ఒక ఆత్మవిశ్వాసంలో అనిపించే ఒక ఏది చేసినా కరెక్టే, నేనే కరెక్టే అనిపించే ఒక అతి విశ్వాసం కూడా కొనసాగుతూ ఉంటుంది. అది ఒక వయసు దాటిన తర్వాత తెలుస్తుంది. అవన్నీ కూడా అతి విశ్వాసంతో కూడుకున్నటువంటి ఆలోచనలు. అయితే అది వదలలేని పరిస్థితి. తర్వాత ఒక జీవితం పట్ల పూర్తి ఆసక్తిని కలిగి ఉండకపోవడం కొనసాగుతూ ఉంటుంది. అంచేత అలా కాకుండా ఇతరత్ర ఏమైనా ప్రతి సమస్యకి వెనక మనం ఈ విధమైనటువంటి జీవితం పట్ల నిరాశ నిస్పృహలు కలగడం వీటి మధ్య మనం మానసికమైనటువంటి లోట్లు ఏమైనా ఉన్నట్లయితే, లోపాలు ఏమైనా ఉన్నట్లయితే, బాల్యంలో ఏర్పడి ఉన్నట్లయితే, ఇల్లు మనకి ఏదైనా మానసిక సమస్యలు ఇచ్చినట్లయితే అవి తెలుసుకుని ముందు వాటిని తొలగించుకోవాల్సిన అవసరం ఉంటుంది. వాటిని తొలగించుకున్నట్లయితే స్పష్టంగా కనబడుతుంది దారి. అప్పుడు ఆ దారిలో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఏది నిజమైన ఆనందమో దాని వైపు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఏది అబద్ధం అంటే నిజానికి అబద్ధానికి ఉన్నటువంటి ఘర్షణ నుంచి బయటపడి ముందుకెళ్లాల్సిన పరిస్థితి మనకి ఉంటుంది.
నిజంగా ఈ విధమైనటువంటి అనాసక్తిని కోల్పోవడానికి కారణం ఏమన్నా బాల్యంలో ఉన్నటువంటి ఏవైనా మానసిక సమస్యలు ఇంట్లో ఏర్పడి ఉండొచ్చు. ముందు వాటి మీద దృష్టి పెట్టి వాటిని తొలగించుకొని, వాటికి సంబంధించిన చిక్కులు, చికాకులను తొలగించుకున్నట్లయితే ఈ నిరాసక్తి తగ్గుతుంది. ఈ ఉదాసీనత పోతుంది. ఏ దారిలో వెళ్తే ఆనందం లభిస్తుందనేది స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి తప్పనిసరిగా ఆ విధమైన ఆలోచనలో ముందుకెళ్ళినట్లయితే ఈ సంఘర్షణ లేకుండా తప్పనిసరిగా మనం మన మనసుకి నచ్చినటువంటి, మన ఆత్మకు నచ్చినటువంటి పరిస్థితిని మనదైనటువంటి ఒక ప్రపంచాన్ని సృష్టించి సంతోషంగా ఉండగలుగుతాం.